చెప్పడానికి వెళ్తున్నాము. రండి అందరూ, ఓకేనా? లేకపోతుందమ్మా సంకల్పం తీసుకొని మీరు ముందున్నారు చేయండి. ఇంకోటి దేవతలకు పూజ చేసినట్టు ఏమన్నది ఏమన్నది కాలు కాలు దూరం పెడితే చాలు, కాళ్ళకు దూరం ఉండండి చాలు, కాళ్ళకు దూరం ఉండండి. ఏం తింటలేదు.
ఇక అగరబత్తి వచ్చినాయి ఇక వచ్చినాయి. మెల్ల जय बोलो गौ माता की जय। नमः पार्वती पते ललिता माता की తీస్తున్నాం మేడం. పెట్టండి మేడం. ఇతే వదిలేసిద్దాం రేస్ తీసుకుంటాడు. నీతోనే మాట్లాడి మణిపురం రోజు చదువుతాం. అమ్మవారి 30 సంవత్సరాల పైన యోగా ఫ్రీ నేర్పిస్తారు అందరు. అలాంటి రోగాలు ఉన్నాయి ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారు. మేము శతకోటి అనుభూకరణ సంకల్పం తీసుకున్నాము. దాని నిమిత్తము ప్రతి ఒక్క గుళ్ళో మనం పారాయణము 9 సార్లు అనుభూకరణ పారాయణము, ఒక్కసారి లలితాశాస్త్రం పారాయణ చేస్తున్నాము. అందులో భాగంగా ఇక్కడ మడివాళ్ళు అంటే ముందు కోటి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ కులదేవత ఇక్కడ వాళ్ళు ఇక్కడ గో సంరక్షణ చేస్తున్నారు. లోపల నడు శివాలయం ఉంది. వాళ్ళకి మా గోశాలలో పెట్టండి అని అడిగారు. కాబట్టి మనం ఈరోజు మనతో పాటు అన్ని వర్ణన అవి కూడా ఉంటున్నాయి. అవి వెనక నుంచి టాయిలెట్ పోస్తే పరిగెత్తకు, బాత్రూమ్ వస్తే పరిగెత్తారు. చేసే సందర్భాల సంగీతం వల్ల దేవాలయం మంత్రాలను అభివృద్ధి ఉంటుందని గోపాలను అందరూ కలుగుతున్నాము. ఇలాగే కార్యక్రమాలను
జ్యోతి గారు ఇంటికి వచ్చారు, నాకు ఫోన్ చేశారు, అమ్మ మనం గోశాలలో పెడితే బాగుంటుంది అనేసి. మనం పెట్టాలంటే ఏముంటుంది, ఖర్చు ఉంటుంది కదా, ఊరికేం రాదు. ఈ పూలని ఎవరికి రావాలా, పండ్లని ఎవరికి రావాలి, భోజనం పెట్టాలి అనేది ఖర్చు ఉంటుంది. అప్పుడు నేను అమ్మని అడిగా, ఎవరైనా 9 మంది ముద్దాయిలు ఎవరైనా ఉంటే ఖర్చు చేసుకోండి అమ్మ బాగుంటుంది అని చెప్పాను. పాపం తన సొంతగా ఒక్కటే కష్టపడి వాళ్ళని గ్యాదర్ చేసుకుంటూ అయినారో లేదో నాకైతే తెలియదు. తనైతే సొంతగా అన్ని తీసుకొచ్చింది, పండ్లు తీసుకొచ్చింది, తన ఎవరైతే చీరలు ఇచ్చారో పెట్టింది. కాబట్టి ఆ అమ్మాయి సంకల్పానికి మనం గట్టిగా ఒకసారి, ఎందుకంటే ధైర్యంగా ముందుకు రావాలి అంటే ఏముండాలి, మరి ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటే మనం ఏదో పని ముందు చేయగలుగుతాం, లేకపోతే మనం ఏం చేయలేము. కాబట్టి మనం అనుకున్నది ప్రమిళ గారా వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ నిజామాబాద్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు సహకరిస్తారంటే తను పాప అందరినీ గ్యాదర్ చేసుకుని చేసుకుంటున్నారు. కాబట్టి మనం మొట్టమొదటిగా లంకా శాస్త్రం పారాయణం స్టార్ట్ చేస్తున్నాము. తర్వాత 9 సార్లు మండలి పారాయణం ఉంటుంది. మధ్యలో ఎవరైనా మాట్లాడితే వెళ్ళగొట్టేస్తాను నేను, గోశాలని రావద్దు, దూరం నుంచి
సేవితాం అశ్వారూఢ దుష్టితాశ్వ కోటి కోటి విరామృతాం చక్రరాజరూఢ జ్వాలామాలిని కాక్షిప్త వడి ప్రాకార మధ్యమాం భద్ర సైన్య వృత్త శక్తి విక్రమహర్షితాం నిత్యా పరాక్రమారోపారే క్షణ సంవత్సరాం భద్ర పుత్ర వజోరుద్ర బాల విక్రమనందితాం మంత్రిణ్యాంబా విరచితా విషంగవదోషితాం ఈశుక్రప్రాణ హరణ వారాహి వీరనందితాం కామేశ్వరాత్మగోలికాం సకలాగమ సంలోహ శుద్ధి సంపూర్ణమౌక్తికాం పురుషార్థప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అమితానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవికజ ఏకలా రమారాజేంద్ర భజన రతి ఉపారతి ప్రియాం రసారే రాక్షసగ్ని రామ రమణంభట కామ్య కామ కళారూప కదంబ పుష్పం ప్రియ కళ్యాణి జగదేకంద్ర కరుణారసాగర కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ వరరావామనయన వారిణి మద విప్రయ విశ్వాదిక వేద విద్య విద్యాధర నివాసిని క్షేత్రజ్ఞపాలిని క్షేమవతి విముక్త క్షేత్రపాల సమర్పిత విజయావిమలావంద్య వందారుగణవత్సల వామాలిని వామకేశి భక్తి మండలవాసిని భక్తిమత్తల్పలతిక పశుపాశరుణి స్వాత్మానంద విభూత బ్రహ్మ జానంద సంగతిని కళా ప్రత్యక్ష రూప ప్రసంతి పరదేవత మధ్యమావైకరి రూప వర్తమాన సంస్థిత నిర్భమా నిర్వాణ సురాయిని ఇచ్చా షోడశిలారూప శ్రీకంఠాక్షరేణి ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి వ్యక్త 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 సుఖాంతి స్వస్థవతి కాంతి నందిని ఉత్తరాసిని ఏకవతి త్రినయనారక్షై కామరూపిణి మాలిని అంశని మాతా మర్యాదవాసిని సుమగే నరణి సుప్ర శోభన ఆసనాయిక కాలకంఠి పద్మదే శోభిని ఆత్మాంగాన్ని ప్రహరణ మొదల నిక సంబంధిత ఆయుషాంగ ఇలాగే రాజుయ కైవల్య ప్రదాయిని త్రిపురాంత గంధాంత త్రిమూర్తి శ్రీశ్వరాధ్య సుందర రాజగణాంత ఉమాశైలి కందరయ గౌరీ అంతర్వ సేవిత విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగీశ్వరి జ్ఞానగమ్య పరిచ్ఛేద జ్ఞాన వ్యాఖ్యాన విగ్రహ జ్ఞానానంద రూప సమరసకరాయణ అమర్దిని కళామాల కమలూపిణి కళానివేక వికలారసంకారసేరుని ఉషాపురాతన అమృతాని బ్రహ్మజనని బహురూపాబుధాచిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ఠా ప్రకటాకృతి ప్రాణేశ్వరి ప్రాణధాత్రి పంచాశ్రయ విభ్రరూప విశ్వబ్రహ్మణకారిణి విశ్వనాశ విద్రుమాప వైష్ణవి విష్ణురూపిణి అయోనియోని విజయ కూడస్థాకులరూపిణి వీరకోశి ప్రియ వీర నరసింహానాదరూపిణి విజ్ఞాన కల్లా కళ్య విదగ్ధ వైద్యవాసన తత్వాలిక తత్వమయీ తత్వస్వరూపిణి సామగాన క్రియాసౌమ్య సదా శిరోగరుణిని సవ్యామసవ్య మార్గస ఆశించారు మీకు ఒక బల్లేసి ఇక అప్పుడే చెప్పాను అంతా నారాయణ నమోస్తుతే శ్రీమన్నారాయణ నమోస్తుతే లక్ష్మీనారాయణ నమోస్తుతే జయ గురు లింగా మాతాకి సార్లు మల్టీపర్ణ కార్యక్రమం ఉంటుంది. నాకు తొందర ఉంది, నేను వెళ్ళిపోవాలి. ముందు నుంచి వాళ్ళు ఎవరు ఉంటే ఎలా కూర్చోండి, మధ్యలో లేచి డిస్టర్బ్ చేయండి ఎవరిని. ఓకేనా? మీకు హడాలు ఉంటే ఇంకనే కూర్చొని ఇవ్వండి, టైం అయిపోతుంది. లేదు అయ్యేలా కూర్చుంటామంటే కూర్చోండి. ఓకేనా? మహాశక్తి మరి లోకాలకు మూల ప్రదర్శన లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణి దీపానికి మహానిధులు ఆయుధాల సౌగంధాల
ఆపోజిట్ గా ఉంటే రావు, ఎదురుపడుతున్నట్టుగా సంథింగ్ ఉన్నట్టుగా వస్తుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే శ్రీమన్నారాయణ నమోస్తుతే లక్ష్మీ నారాయణే నమోస్తుతే. జై భో లలితా మాతా కీ జై భో లక్ష్మీ మాతా కీ జై భో దుర్గా మాతా కీ. కింద పెట్టండి. లక్ష్మీ సహస్రనామం నేర్చుకోవాలి అందరూ. లలిత ఎక్కడ అవుతున్నారో లక్ష్మీ సహస్రనామం కూడా భవానీ దేవాలయం ఓకేనా. శ్రావణ మాసంలో నవరాత్రుల్లో లక్ష్మీదేవి సహస్రనామం చదువుకోవచ్చు. తర్వాత మామూలు లలిత సహస్రనామం చదువుతారు. దానికి మీరు గడ్డి మీద తింటారా అంటే అది ఏం తింటుందో అది పెట్టాలి, మనం ఏం తింటున్నామో అది తినాలి. మనం దానికి శనగలు పెడతాము, గొప్పలు పెడతాము, పుచ్చిపోయిన రొట్టెలు తీసుకొచ్చి పెడతాము, పుచ్చిపోయిన గిన్నెలు తీసుకొచ్చి పెడతాము, ఏదో చెత్త తీసుకొచ్చి దాని పక్క చట్టలన్నీ నిర్వహిస్తూ ఉంటాం. కానీ చాలా తప్పు. నేను ఒక దగ్గర చదివాను, గోవుకి గ్రాసం ఇష్టం, గ్రాసమే పెట్టాలి. ఎండుగడ్డి పచ్చగడ్డి ఆ రెండు మాత్రమే వాటికి పెట్టాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, రకరకాల అన్ని పెడుతున్నాం. వాటికి మనం కడుపులో వస్తుంది కదా, మనం గడ్డి తింటే మన కడుపులో కదా, మనం అన్నం తింటే హాయిగా ఉంటాం కదా, హ్యాపీగా సాంబార్ వేసుకొని మంచిగా కూర వేసుకొని తింటే మంచిగా ఉంటుంది. అట్లా వాటి కూడా అది గ్రాసం పెడితే నేను తర్వాత మనం అటుపడి వేసి తెలియలేదు, అది తెలియదు అలా ఆవు చూసారా, దాన్ని కూడా బాగా తెలివి వచ్చేసేది. ఇలాంటి పెడుతున్నారని తినకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి ఏమైతుందంటే యూట్యూబర్స్ చాలా మంది పండే ఉంటారు. మీకు దోషం ఉందా తీసుకెళ్ళడానికి పెట్టండి, మీకు దోషం ఉందా తీసుకెళ్ళడానికి పెట్టండి. పాపం మన దోషం అదేం చేస్తుంది చెప్పండి. దానికి హాయిగా కాళ్ళకి దండం పెట్టి 4 చుట్లు కొడిగి దానికి గ్లాసులు కొంచెం పెడితే మన దోషం దూరిపోతుంది. ఏం కాదు, అదే స్పెషల్గా పెట్టాలని ఏం లేదు. శరీరం మన కిలో అయితే ఏమవుతుంది, కొత్త వాళ్ళకి హాస్పిటల్ కరెక్ట్ అంటున్నారు. రైట్ అంటుంది. చూడండి, నాకు సహకరిస్తుంది, ఆవులని సహకరిస్తుంది. కాబట్టి మనం వాటికి ఏమి తిప్పియాలో దయచేసి అని తిప్పియండి. వారానికి ఒక్కసారి మీరు గోశాలను మీకు ఎంత దగ్గర ఉన్నాయో మేము ఉంచాలని తెలియజేయాలి. ప్రతిరోజు అన్య కులాల వాళ్ళు 5 సార్లు నమాజ్ చేస్తారు, అన్య కులాల వాళ్ళు చర్చికి పోతుంటారు చేస్తుంటారు. మనం ఏం చేస్తాం, ఒక్కసారి టన్ టన్ దీపం గంట కొట్టేస్తాం, ఆ దీపాలు ఇచ్చేస్తాం, వచ్చేస్తాం. ఇంట్లోనే ఏదో ఓ చక్కెర పాలు ఏదో నైవేద్యం పెడతాం, వచ్చేస్తాం. కానీ మనం నేర్చుకోవాలి, మనమంతా అవతల వాళ్ళు నేర్చుకుంటున్నారు. నేర్పించాలి మన పిల్లలకి. తల్లి లే తల్లి శుక్లాం మొదలై విష్ణు శేషవర్ణం చదువు, ఒక్కసారి చదివి దీపం ముట్టించు, లేదా ఒక్కసారి చదివి స్కూల్కి వెళ్ళిపో, దండం పెట్టేసి మన కోడల్ని లేపాలి. పొద్దున్న లేమా 9 గంటలకు లేచేది, కొంచెం లేచి కొంచెం స్నానం చేసి దీపం ముట్టించి తర్వాత వంట చేయి అని చెప్పాలి. మన కోడలు ఏం చేస్తున్నారు, అత్తగారు తీసుకుపోయి వృద్ధాశ్రమం చేస్తున్నారు. ఎందుకు చెప్పాలి, ముసలి గౌరవేయాలి, మనకి ఎందుకు చెప్పాలి. తర్వాత మనకు కూడా అడ్డే వస్తుంది, మనం కూడా వృత్తులు అవుతాం. తర్వాత మనం ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పిల్లలు కూడా చేస్తారు. నా ఉద్దేశం ఏంటంటే శాయశక్తుల మనం సంపదలిచ్చి మణిపీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే. అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణి పవనం చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చునంట. కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మరి దీపము దేవదేవుల నివాసము. అదే మనకు కైవల్యము, అదే మనకు కైవల్యము. శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. నారాయణ నమోస్తుతే లక్ష్మీ నారాయణే నమోస్తుతే.
మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపంలో మంత్రరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పది ఆవడల పొడవు నగలము మధుర మధుర మధు చంద్రసులు మణిద్వీపానికి మహానిధులు 64 కళామతల్లులు ధరాలను సగే 16 శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచంద్రకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగులు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏ రామడల రత్నవాసులు మణిద్వీపానికి మహానిధులు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రకోటలు వైద్యాలు పుష్పరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి గణ మధ్య విద్యలు సర్వశివాయి శక్తులు శ్రీ గాయత్రి గాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు మిలమిలలాడి మణిద్వీప వర్ణన చదివిన చోట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవమంగళమాంగళ్యే సర్వసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే జై బోలో లతా మాతా కీ భజన చేస్తారు కాకుండా భజన చేయని వాళ్ళు కొత్తగా ఉన్నవాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ గుడికి ఎంతమంది వచ్చారు వాళ్ళు తక్కువ వచ్చారు కదా ఈ గుడిలో స్పెషల్ ఏంటి ఇంకా ఇంకా ఇప్పుడు నేను దర్శనం రాలేదు బాబు చాలా బాగుంటుంది ఛాయ్ ఎవరైనా ఇంకే తీసుకొచ్చి పెడతారు నిజంగా చెప్తున్నా ఎందుకు ఒకే వస్తువు వచ్చేస్తున్నాను అన్ని దర్శకుడు వచ్చేస్తున్నాయి బాబు ఇంకా ఏం దర్శకోవాలి మనస్ఫూర్తిగా తలుచుకుంటే మనం మణిద్వీపానికి మహానిధులు సౌగంధాలు సురాదినాదుల సాలు మణిద్వీపానికి మణిద్వీపానికి మహానిధులు అచ్చుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనిధులు సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్చా శక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమనులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలన సగే అగ్నివాయువులు గణపతి పరివారములు మణిద్వీపానికి మహాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి నవతులు 32 మహాశక్తులు మణిద్వీప ఏం 5 వాళ్ళు ఇంకా మరి శుభమంగళమణి పాడరమ్మలైత దేవికి శుభమంగళమణి పాడరమ్మలైత దేవికి అంతే
మణి నిర్మితములు మండపాలు మణి దీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాసకాలం కవిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి దీపములు పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదనిచ్చి మణి దీపేశ్వరి జీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు చెప్పండి, పర్వాలేదు. మనము సంకల్పం తీసుకున్నాము అంటే అది అవ్వాల్సిందే. అది 6 అయినా 3 6 10 మంది కానివ్వండి, 11 మంది కానివ్వండి, 50 మంది కానివ్వండి, 100 మంది కానివ్వండి, మనము హ్యాపీగా వరలక్ష్మతాన్ని పసుపు శుక్రవారం ఇక్కడ చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ ఆ వస్తువులు తీసుకొని ఇక్కడికి రండి. నిత్య కళ్యాణి భక్త జనుల మా కల్పవల్లివై కమలాసనపై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్యలక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రామమ్మ జనకరాజు నీ మూర్తుల కుమరిత రవికుల సోముని రమణీ మణిపై రామమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముల సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్యలక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రామమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విటలుని పట్టపురాణి శుక్రవారం పూజల నందన సాయంకాలం శుభగడియలలో సౌభాగ్యలక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రామమ్మ సౌభాగ్యలక్ష్మీ రామమ్మ అమ్మ. నీ పనివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశ మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అజంజలంబగు మనోసుకాలు మణి దీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల దీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చంద్రని వెలుగు కోటి తారకల వెలుగు తిరుగులు మణి దీపానికి మహానిధులు కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామరల రత్నరాసులు మణి దీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి దీపానికి మహానిధులు ఇంద్రనీలమణులు వజ్రపు కోటలు వైండూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణి దీపానికి మహానిధులు ఇచ్ఛాశక్తులు శ్రీగాయత్రి జ్ఞాన శక్తులు మణి దీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యులతలు మరగతమనులు మతి పరివారములు మణి దీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుండవనాలు సూర్యకాంతి శిల మహాత్మలు మణి దీపానికి మహానిధులు మంత్రిని తండ్రిని శక్తి సేనలు తారికరాలి సేనాపతులు 32 మహాశక్తులు మణి దీపానికి మహా
మణి నిర్మితమగు మండపాలు మణి దీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాలసాలం అనేక చిత్రాలు నౌరామణల వజ్రపురాసులు వసంతవనములు గరుడపదేవి సేనలు గణనాట్యాలు సంగీతాలు గణగణకాలు పురుషార్థాలు మణి దీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణి దీపం సర్వే जय बोलो ललिता माता की जय बोलो दुर्गा माता की जय बोलो लक्ष्मी माता की जय बोलो गौ माता की